హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చిన్న పీస్ అంటే నార్మల్గా మనం బ్లౌజ్ కట్ చేసి అదంతా స్టిచ్ చేసిన తర్వాత వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా, అందులో నుంచి ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని నేను జస్ట్ ఒక లాకెట్ లాగా రెడీ చేసి దానికి హారంలాగా ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో అదే ఇక్కడ ప్రిపరేషన్. ఇక్కడ వచ్చేసి క్యాన్వాస్ మనకి స్ట్రాంగ్ ఉంటుంది చూసిల్లా, అది తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత దానికి రౌండ్గా అంటే మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేపు అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా చాలా చూపిస్తాను, జ్యువెలరీకి సంబంధించినవి, స్టిచ్చింగ్కి సంబంధించినవి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సింపుల్గా అంటే జస్ట్ సింపుల్గా ప్లస్ బేసిక్గా చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనం స్ట్రాంగ్ క్యాన్వాస్ తీసుకున్న తర్వాత ఒక ఇందాక బ్లౌజ్ పీస్ మిగిలిపోయిందని చెప్పాను కదా, చిన్న పీస్, ఆ పీస్ వచ్చేసి ఇలా అతికించుకొని దాని మీద కూడా మళ్ళీ ఒక పీస్ రౌండ్ కట్ చేసుకొని అతికించుకోవాలన్నమాట. మీ దగ్గర మన B7000 గ్లూ ఉంటుంది కదా, అది ఉంటే అదైనా అతికించుకోవచ్చు. మీకు ఇట్లా అతికించుకోవడం ఇష్టం లేదు, అది తడిస్తే ఊడిపోద్ది కదా అని డౌట్ రావచ్చు. బెస్ట్ ఏంటి అని అంటే కుట్టుకోవడం బెస్ట్, స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట మిషన్ మీదే. నేను అది ముందు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అయితే ఇక్కడ కొంచెం అర్జెంట్ ఉంది, ప్లస్ ఒక 2 అవర్స్లో ఇది అంటే దీని పని అయిపోవాలి, ఇంకా వేసుకోవాలనేసి నేను ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. అందుకే వీడియో పచ్చిగా అంటే నేను ఇక్కడ స్టోన్స్ అతికించాను కదా, అది పచ్చిగానే ఉంది, అయినా కూడా కంప్లీట్ చేసేసాను దాన్ని. నార్మల్గా అయితే ఏదైనా మనం డిజైన్ చేసే క్లాత్ మీద అది కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి, ఒక 1 hour 2 hours పక్కన పెడితే అది మంచిగా ఆరిపోద్ది కదా, ఆ తర్వాత చేసుకుంటే మనకు పని అనేది ఈజీగా అయిపోతుంది. కానీ నాకు ఇక్కడ టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా అయిపోవాలనేసి అది పచ్చిగానే ఉన్నప్పుడు చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా బట్టలు కుట్టే థ్రెడ్ ఉంటుంది కదా, దారము, ఆ దారంని ఒక 2 వరుసలు తీసుకొని 2 ముడులు వేసుకోవాలి. ఫస్ట్ ఇది క్యాన్వాస్ ఇదంతా క్లాతే కాబట్టి ఈజీగా దిగిపోద్ది అన్నమాట. నేను నెక్స్ట్ టైం వీడియోలో స్టిచ్ చేసి చూపిస్తాను ఎలా చేయాలని. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక 3 పింక్ కలర్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఒక గోల్డ్ కలర్ బీడ్ పింక్ వాటి కన్నా కొంచెం చిన్న సైజులో తీసుకొని ఎక్కించుకొని డైరెక్ట్ మీ మెడ మీద నుంచి వేసుకుంటే మీకు సరిపోతుందా, నెక్ సైజ్ లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను 2 లైన్స్ తీసుకుంటున్నాను. మనకి వెనకాల సైడ్ వచ్చే దగ్గర ఏమవుతుందంటే ఫస్ట్ ఈ గోల్డ్ బీడ్స్ అనేవి ఈక్వల్గా కనిపిస్తాయి, ఇటు సైడ్ వచ్చేసి రావు. ఎందుకంటే మనకి ఇక్కడ 3 ఎక్కించుకున్నాం కదా, సెకండ్ లైన్ ఎక్కించుకునేప్పుడు మాత్రం 6 ఎక్కించుకోవాలి, ఒక గోల్డ్ బీడ్ స్కిప్ చేయాలన్నమాట. ఓకేనా? మీరు కావాలంటే ఎక్స్ట్రా ఉంటుంది పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇంకా మనకి హారం కంప్లీట్ అంటే రెడీ అయినట్టే అనమాట. దీని కిందికి కొంచెం బాగాలేదు కదా, అందుకోసం అనేసి ఇక్కడ కొంచెం పెద్ద బీడ్స్ ఉంటాయి కదా మన కొంగులల్లేవి, అవి తీసుకున్నాను నేను. అవి తీసుకొని ఇక్కడ కూడా ఒక 3 వేసుకున్న తర్వాత పింక్ కలర్ బీడ్స్ వచ్చేసి 3 ఎక్కించుకొని దాన్ని మళ్ళీ పెద్దది గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకొని చిన్నది గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించుకొని మళ్ళీ దాని నుంచి రివర్స్లో తీసుకుంటే మనకి ఇట్లా హ్యాంగింగ్స్ లాగా కనిపిస్తాయి. మిడిల్లో వచ్చేసి 3 తీసుకున్నాను పింక్ బీడ్స్, సైడ్స్కి వచ్చేసి 2, నెక్స్ట్ వచ్చేసి 1, అట్లా 5 తీసుకున్నాను. అంటే అన్ఈవెన్గా మనకి జిగ్జాగ్ లాగా కనిపించాలని. ఇంకా ముందు వీడియోస్లో డబల్ కలర్స్లో చేసుకోవడం, ఇంకా ఈజీ వేలో చేసుకోవడం, అది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి తడిచినా కూడా, అలాంటి వాటి అన్నిటికి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానన్నమాట. అండ్ ఈ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాని బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్ వచ్చింది, అంటే నా సైజ్ వరకు నాకు పర్ఫెక్ట్ వచ్చింది అనమాట. నేను నా వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.